మీరు ప్రతిరోజు స్నానం చేస్తారు. కానీ అదే స్నానం మీ అదృష్టం, డబ్బు, ఆరోగ్యం అన్నీ మార్చగలదని మీకు తెలుసా? మన హిందూ సాంప్రదాయాలలో స్నానం అనేది కేవలం శరీరం శుభ్రత కోసం కాదు. మన మీద ఉన్న నెగిటివిటీని తొలగించి అదృష్టం, ఆరోగ్యం, ఐశ్వర్యం ఆకర్షించడానికి ఒక శక్తివంతమైన విధానం. చిన్న చిన్న మార్పులు చేస్తే మీ జీవితం చాలా మారుతుంది. పసుపు ఐశ్వర్యం కోసం నీటిలో కొంచెం పసుపు కలిపి స్నానం చేయండి. ఇది ఐశ్వర్యం, సంపద, మంచి అవకాశాలను ఆకర్షిస్తుంది. ఎందుకంటే పసుపు బంగారు రంగులో ఉంటుంది కాబట్టి అది లక్ష్మీదేవి సంపదకి సంకేతంగా భావిస్తారు. ఉప్పు నెగిటివిటీ తొలగించడానికి నీటిలో కొంచెం ఉప్పు వేసుకొని స్నానం చేయండి. ఇది మన మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీ, దృష్టి, అలసటను తొలగిస్తుంది. ఎందుకంటే ఉప్పు సహజంగా శుద్ధి చేసే గుణం కలిగి ఉంటుంది. అందుకే అది నెగిటివ్ ఎనర్జీని తీయడానికి ఉపయోగిస్తారు. దాల్చిన చెక్క డబ్బు అవకాశాల కోసం నీటిలో కొంచెం దాల్చిన చెక్క కలిపి స్నానం చేయండి. ఇది డబ్బు అవకాశాలు, బిజినెస్ గ్రోత్, అదృష్టాన్ని పెంచుతుంది. ఎందుకంటే దాల్చిన చెక్కను చాలా సాంప్రదాయాల్లో మనీ మ్యాగ్నెట్ గా భావిస్తారు. ఇది సంపద ప్రవాహాన్ని ఆకర్షిస్తుందని నమ్మకం. రోజ్మెరీ శక్తి, ఆరోగ్యం కోసం నీటిలో రోజ్మెరీ వేసుకొని స్నానం చేయండి. ఇది శరీరానికి శక్తి, మనసుకు స్పష్టత, ఆరోగ్యం ఇస్తుంది. ఎందుకంటే రోజ్మెరీ వాసన మెదడును యాక్టివ్ చేసి రక్త ప్రసరణను పెంచి శరీరానికి ఫ్రెష్ ఎనర్జీ ఇస్తుంది. చక్కెర మంచి సంబంధాల కోసం చక్కెరతో స్క్రబ్ చేసి లేదా నీటిలో కొంచెం కలిపి స్నానం చేయండి. ఇది జీవితం తీపిగా మార్చి మంచి సంబంధాలు, అవకాశాలు తీసుకొస్తుంది. ఎందుకంటే చక్కెర తీపికి సంకేతం. అది మన జీవితంలో సానుకూలత, ప్రేమ, అదృష్టాన్ని ఆకర్షిస్తుంది. గులాబీ ఆనందం, ప్రేమ కోసం నీటిలో గులాబీ రేకులు లేదా రోజ్ వాటర్ వేసుకొని స్నానం చేస్తే అది ఆనందం, ప్రేమ, మనసుకు ప్రశాంతత ఇస్తుంది. ఎందుకంటే గులాబీ ప్రేమకి, శాంతి, పాజిటివ్ ఎనర్జీకి సంకేతం. ఇది మన భావోద్వేగాలను సాంత్వనపరుస్తుంది. ఒక చిన్న విషయం గుర్తుంచుకోండి, స్నానం చేస్తూ నీరు పోస్తున్నప్పుడు మీరు ఏమి అనుకుంటారో అదే మీ జీవితంలోకి వస్తుంది. అందుకే ఇలా అనుకోండి, నా జీవితంలో ధనం, ఆరోగ్యం, ఆనందం సులభంగా ప్రవహిస్తున్నాయి అని. స్నానం ఒక పని కాదు, సరిగ్గా చేస్తే అది ఒక చిన్న పూజ లాంటిదే.